చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబై క్రొత్త బేరం తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టను మొత్తంవి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూటనెవరో తప్పక పైకమిచ్చరని నమ్మకముగా చెప్పి వెళితిరిగాన మా యమ్మన్నూరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం. అయినా
మీ మగవారు మా ఆడవారిని ఎప్పుడు గంగా నమ్మిత్రి? ఏ చండాలుడు నేను నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యమన్నకన్న మాట అంత అలుక ఇందులకు హాస్యం నాకు హద్దుండవలను ఒడలమండ హాస్యమా ఏమి? పోనిమ్ము పొరపాటుగా కానీ ఆ, చూపించట్టి ఇందులకై ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేనే చూచినాను. వీధి గుమ్మను వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చినని పెరటి గుమ్మం కడకు పోయేసరికి అతడు తటాలను పడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతన్ని చూచి నేనును తెల్లబోయినాం. అంతటితో అతనికి అనుమానం కలుగున్నట్లు కోడి గమ్మంలాడుచు కొంత దూరం కూడా వెళ్ళినాను. సిబ్బిశెట్టి కోమటిపిట్ట అతడు ఏమీ చెప్పానో తెలియనప్పుడు నేనేమీ చెప్పానో చిక్కి ఈ త్రోవ తొక్కి చూసేదినా. ఏమండి చెప్పండి. ఎందులకేసితిరని అతన్ని అడకపోయితిరా? అడిగినా మేలము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక సందేహమేమి? నా సందేహం నా సందేహం కోపం ఎదులకండి. నా ఎందేమైనా పాపం ఉండేని కదా. శబాష్ మేలము కొరకు వచ్చినవాడు విచ్చలవిడిగా వీధి గుమ్మం పోక అదురుచు బెదరుచు పెరటిదారిన పోట ఎలా అని నా సందేహం. ఇది కూడా అతన్ని అడకపోయితిరా? అదిగో అప్పుడే ముఖము చిట్లించున్నావు. వచ్చినదా కోపం? ఇది కూడా అతన్ని అడకపోయితిరా? మరి అడిగాను. అంతలో ఒక బాలమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశం వలన పరమాధారము చేత కుశల ప్రశ్నలు వేయచూ పోతిమి. అడగడానికి అంత అవకాశం కూడా లేకపోయినది. సరే, అట్లయినా ఆ విషయం గురించి నేనే చెప్పేది విను. మేలము గూర్చి మాటలాడకై మా అమ్మ తను వెంట పెట్టుకుని వచ్చిన వారికి మర్యాద ధర్మం కదా అని కూర్చి వేసి కూర్చుండబెట్టి తాంబూలమిగా అతను వచ్చిన పని విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగంలో మొదలు పెట్టాడండోయ్. అంతలో నాకు కోపం వచ్చి చప్పున మేడ దిగి చక్కాబోయితిని. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడకు అతన్ని దొడ్డిదారణ తీసుకువెళ్ళినది. నమ్ముడు నమ్మకపోండు జరిగిన యథార్థం ఇంతే కదా. వెరీ మొహమా, నీ మాట వేదంగా నేను ఎప్పుడూ నమ్మలేదు. మరి నాతో నీ వెన్నడును నరసందబద్ధమాడను కదా. అండోయ్, మరెవ్వరితోనూ అబద్ధమాడదు. చింతామణి ఈకులు పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కారణం కదా. సందేహమేమి? ఎవరి మాటలు ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు నేను శ్లాఘించలేదు చింతామణి.
కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికి ఏమున్నది, దైవం తలుచుగా ధనుకుల నాలుకలు తాటి పట్టల తోడను, చేతులు చేమరాగల తోడను, హృదయం ఉక్కు ముక్కల తోడను చేచున్నాను. ఇదంతా ఇవి చావు కబురు చల్లగా చెప్తా కాబోలు అంతే కదా. ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదని నా నమ్మకం. ఇకనేమి ఎప్పటి పాట మదిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపుకు 2 త్రోపులు కూడా తగిలినది. కాదు నా మాట కడవరకు అప్పుడు నీకు తోచినట్లనము. ఇంతవరకు ఇదిగో అదిగోని తిప్పిన తుంటరి ఈ పూట తుంటి చేయి చూపిన ఆ తుంట చిత్తులని తెచ్చి మా ఇంట తోరణ ముగ్గు చిత్రి కదా. మాట శాంతంగా వినంటే మండిపడినా నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి. నాకున్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసి తినా చింతామణి. 20 దినముల నుండి విని 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 నా ప్రాణం విసిగెత్తినది. మధ్యాహ్నం మీరు వెళ్ళిపోయిన మొదలు మాయమ్మ కోసిన కోతకు నేనుగాక భరించింది. అదే వేరొకత అయితే ఏ మందం రాకో మింగి చావలసినది. మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. చింతామని నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నిన్ను విడిచి ఒక క్షణమైనా జీవించగలనా? విడచెటి బంధువర్గం వీడి ప్రాణములు చింతామణి విడువనే దేహము నీవు నన్ను వీడు నమస్తమైన ఏమండి, ఈ నెలలో ఎర్రని ఏ కానైనా నాకు తెచ్చిచ్చిరా? ఎంత మాట ఎక్కడికి వెళ్ళండి అక్కడనే ఎదురైనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామని. నాకున్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసేది నా చింతామని. తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి
నేను మాత్రం మీకు ఎన్నడూ లోటు చేశానా? తనకు కలిగినదల్లా ధారబోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టెంచిన పోలిసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులో నా మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండనేదును తెచ్చి పెద్ది శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కార్తీ కుక్కలంబలే ఇల్లు చుట్టుకురు మర్యుటగా మాయమ్మ నన్నెంతో కసరుచున్న మాయమ్మ నన్నెంతో కసరుచున్న మీకే లోబడి ఉన్నాను నిజముగా. నీవు లోటు చేస్తువని ఏ చెన్నాడు అన్నాడని మరి? మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తు మాట ఆడినదా? మరి? దినములు కొంచెము తారుమారినప్పుడు ఇట్టి గృహచితములు ఎంతటి వరకునే ఉన్నవి కానిమ్ము. పడిన గోడలు పడినట్లుండవు కదా. ఉండవు. అయోములకై ఈ పూట అతను తారసిల్ల చేసినాడు. ఎవరండి ఆ తహసీల వారు? నేను ఇందాక తెలుపుగా నా మాట పూర్తిగా కాని చిందానే కాదు. ఆ తరసిత్తుడు బిలమంగళుడు. బిలమంగళుడనా అనగా? ఏడి ఆవుల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకొని కాపురమున్న వాసుదేవమూర్తి గారు కుమారుడు. ఏమి నీ నానాడు చూసిన అందగాడి కాబోలు. ఏమండి ఎర్రగా పుష్టిగా పొడుగుంటారు ఆయనే కదా? ఆయనే నీవెప్పుడు చూసివో? మరి ఎప్పుడంటే గోపాలస్వామి వారి కళ్యాణ సమీపంలో కాబోలు చూచి తిని. వారు చాలా భాగ్యవతులట. ఏ పాటి ఆస్తి ఉండునో? సుమారు 40 లక్షల కొండునని నా నమ్మకం. అది ఇనుగాక ఆ బిలోమంగళుడను నేను సహధ్యాయులం. ఆ దినములలో అతడే నేనే అతడును.
మరి అట్టివారు విడిపోవట ఎట్లు సంభవించినదో. అతడు ఆంధ్రం సాలించి ఉమ్, సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరు మరి నేను ఆ, చదువు చాలించి చాలించి మన వాడలో ప్రవేశించినాను. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయినది. ఆహా, ఒకరొకరు మర్చిపోయే వరకు వచ్చినాం. ఉమ్, ఈ మధ్య అతడే జ్ఞప్తికి వచ్చిండు. వచ్చినడలా వచ్చినలా ఆ. పదుల కొరకు వారిని వీరిని దేవరించు కూర్చున్నా మరి అతను ఎంత మంచివాడు, ఎంత మంచి ఎంత ప్రీతితో మాట్లాడినాడు. ఆహా. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. ఓహో. మరియు తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. ఉమ్, ఇంటికి తీసుకొని పోయి తనతో భోజనం చేయ వరకు వదిలినవాడు కాడు. ఆహా, బదులు మాట ఇంటనే తలపెట్టుట భావ్యం కదని. కాదని మిత్రమా, ఆ, రేపు వచ్చని చెప్పి చక్కగా వెళ్ళి వచ్చినాను. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మరి ఒక చిన్న కోరిక ఉంది, చెప్పనా? చెప్పండి. ఏం లేదు, అతన్ని ఒక్కసారి మన ఇంటికి తీసుకురాగలం. అది ఎట్లు? నా నీతికి భంగం రానైనా మాత్రం చెప్పగలను స్వామి. ఆ సందేహం నాకెన్నడనూ లేదు. ఏమి? కానీ ఆ, అతనిని ఇచ్చట రప్పించుట అలుమైన కార్యం మాత్రం కాదు. ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమనిష్ఠకుడు, విశ్వామిత్రుడి కంటేనా? బహునీతిమంతుడు, ప్రణారాయణ కంటేనా? పరాస్త్రీ పరాత్మకుడు, ఋష్యశృంగుల కంటేనా? ఎందుల కంటిలకి గలిబెరంలో ఇంతుల తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్నులెంత లేచి సామంతములాడినన్, బిగు మాటలు పలికినన్, కామిని మణి కాంత దృగంచలాగ్ని కలికాలువ మించుక పాటి సౌఖ్యనే. ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే 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 కరుణుడే వెన్న పోలికన్. ఇంతులు తారసిల్లు వరకే. ఏమండి, అతని భార్య భూలోకి రమ్మన్నారు కదా. సానులైన్లకు సన్నదించిన వారిలో ఎవరి భార్య చక్కనిది కాదు. ముందు నీ భార్య మాట చెప్పుము. అబ్బా, నీకెవరు బదులు చెప్పగలుగుతారు? బదులు చెప్పు చింతామణి. మాటతో పని లేదండి. ఎట్లయినా సరే అతన్ని మన ఇంటికి రప్పించుట బాధ్యత మీది. అతనికున్న 40 లక్షల్లో సగం మీది, సగం నాది. వెర్రిదానా, నీదేమిటి నాదేమిటి? ఆ. నన్ను కన్నులు మూసుకొని గంగల నురకమన్నా నురక. వద్దండి, ఎట్లయినా సరే అతన్ని మనకి తెచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఉమ్. నేను నీకు ఇస్తాను. ఆ, నీవెవరికి ఇస్తాను? ఇంకెవరున్నారండి? మా అమ్ముందిగా, లోపల మా అమ్మకి ఇచ్చేస్తాను. మీ అమ్మకి ఇస్తే మనము పడవలసిన బాధలు లేవు. అవును. మన ఆనందానికి అంతే లేదు. రావేలా, రావేలా, మనసులో కదలాడను ఏ ప్రేమ ఊహలు, నీ ప్రేమ బాధలతో నన్ను కౌగించగా. మనసులో కదలాడను లే ప్రేమ ఊహలు, నీ ప్రేమ బాధలతో నన్ను కౌగించగా. రావేలా, 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 అందాల బాల, రావేలా బాల, బంగార బాల, బంగార బాల.
నేను వెళ్ళొస్తాను. చెప్పిన పని మర్చిపోద్దండి. ఖచ్చితంగా. ఓ ఈ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుక్కైనదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను తదాంశతూలిత తల్పంబుడను జడులను సృష్టి చేసినావు. కళాకారులకు, కళాభిమానులకు, పెద్దలకు, గౌరవనీయులు మా కమిటీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని నాకు అందించినందుకు మా రాజరత్నం సార్కి, మా పతి ఓబ్లే సార్కి అండ్ కమిటీ, ఈ సమితిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు అర్జున, నీవు నీ అన్నదమ్ములు ಎಲ್ಲರೂ కుశలమే కదా? ಎಲ್ಲರೂ ಕುಶಲಮೇ ಬಾವ. పార్థ తలప వైద్య
నీకును నా కలుగు చెలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమై పోలనేత్రుని గెలిచిన బంధమకుట పోలనేత్రుని గెలిచిన బంధమకుట కొలచినాడవు కోబాలు దర్పమొకటే ధర్మము గలడనంచునే తలపాలేదు. స్వధర్మ శరణము శ్రేయోదాయకము, పరధర్మము భయానకమని నీవే ఉపదేశించితివు కదూ. నీ మాట ప్రకారమున నేను నా క్షత్రియ ధర్మము పాటించి తిని అంతే కానీ ధర్మము గలాడనంచునే తలపాలేదు. పూర్వమైత్రిని తలపకపోవలేదు. మానధనుడనకుట నీకు మరదినకుట ఆ, ఆ, మానధనుడనకుట నీకు మరదినకుట ఆ, ఆ, తలచినాడను తలచినాడను క్షత్రియ ధర్మమొకటి ఆ, ఆ, అర్జున, నా మేనత్త కుమారుడై నానుగు సోదరియకు సుభద్ర పిన్నుడి ఓట మరిదివై ఆప్తమిత్రుడమైన నీ కింద దురాచారము కర్తవ్యమే. అఖిల రాజవంశములు నాకు పరాభము తెచ్చుట నీకు భావ్యమే. స్వామి, యుష్మత్ హృదయ గోచరము గాని అంశమున చతుర్దశ భువనములు ఎందునో లేదు. నేను నీతో కలహోత్సాహినో వింటునో లేక ఈ అనివార్య వైద్యమునకు దుర్భర విచారక్రాంత చేసేసుకుంటునేతునో అది నీవే ఎరుగుదు. నేను అనేక విధములో నీకు స్పష్టీకరింపనేల మహాత్మ. అవును, అనిమిత్త విరోధములకు నీ మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సహస్రమునకేల సమకట్టెదము. ఆ బాల ప్రవర్తనమాన మన స్నేహితుల మాకు మనకిరువరకు పాగా కలుగుట భువనములెల్ల అత్యంత చర్మగాను నొచ్చున్నావు. నీ హృదయచిత అభిప్రాయములు ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. కృష్ణ సాత్యకు బలరామ ప్రముఖులు నివాత కౌజ కాలకేయాది దాన వీర విజయటమకు నీ ప్రతిత ప్రతాపాల ముందర తృణప్రాయులైనరు. బాహువార్జున, మేమెంత తేజో విహీనులమైనను నీ వామర్దలము కాకపోము సుమా. దేవ, అనిమిత్త జనత యాదవ పాండవ వైరాణాల దంజహ్యమానవకు నా హృదయారవిందము నీ నిష్ఠూరాలపములు చేల మరింత బాధించదు దేవ. అర్జున, నేను బాధించున్నదేమి? అది ఎలా స్వయంకృత అపరాధమే కాదు, మరిండు కాదు. నా చేతనయంత వరకు సుభద్ర కురలచే రాయబారం పంపి ఎట్లైనను సంధి ఎనర్పమని అడిగినను నీవు ఏకునక తుద్దకింత తెచ్చిదివి. ఓనిము, ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమాలుచున్నాను కదా. నెయ్యమును మాలికయ్యమునకి ఏకున చూచుతుడివి కదా పార్థ. లేదు దేవా, లేదు. నేను అనేక విధముల నీ మృదు పదార విందవందనము మనచ్చి ప్రార్థించుతున్న నీ సుభద్రాకులతో చెప్పి పంపితిని. ఆయనను నువ్వు క్షమింపవైతివి. క్షమించడం వాడను నీ నా పార్థ కృష్ణుతో పని తీరినది కావున అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగల్చినట్లే ఇంతటి కృతజ్ఞుడు వగదు అని అన్నాడు ఎరుగను సుమా. నీవనేక ఉపకారములను నడిచి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే. వాని ధరించి ఇప్పుడు మమ్ము చెప్పిన కారమేమి? మేము కృతజ్ఞములో కామో జగమెరుంగు. ఆయనను ప్రస్తుతాంశ విచారం మరపవలం గాని గత జల సేతు వందన మెల మహాత్మ. అందుచేతనే ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశము చేశాను.
చెలిమి వెనర్చినారమటు పార్త చెలిమి వెనర్చినారమటు చిన్నతనంబున నుండి జయదలాక్షులను గలసి సయ్యల నుండి నా పుడైన మెలగితి మొక్క ప్రాణమున మేనులు రెండుగాక మెలగితి మొక్క ప్రాణమున మేనులు రెండుగాక ముద్దుల మనది గయల్ విడుమ త్రుంపక చేతులురా నిన్న మీరు చేసినది నిజంగా హితోపదేశమే కానీ అల్పజ్ఞాన సమేత మనసుకున్న నాకు ఆ ఘైని విడుచుట అధర్మమని తోచుతున్నది. మిగులనుపకారి అయినను మిత్రుడైనా కాని పని చేయుమన చేయగలడే నరుడు. హరచి పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు. అర్జున దేహముల నిత్యములు మాడయగద శాశ్వతము అనేక ఉపకారం ననొచ్చిన ఈ సమయమును నన్ను మెప్పింతివి అని నీకే ధరామండలమంతయు పట్టము కట్టెదా నిన్ను దేవదార మానవుల అసమాన చరిత్రను యాను నర్చెదా శ్రేయస్కాముండవేతివని అట్లు చేయకము సామ్రాజ్య సంపాదనమై ఉత్తమ రాజధర్మము కదా సుమా. మాధవ ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనములకును సాటియే మహేంద్ర సమాన భోగికెనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణమును కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలనమునొచ్చినప్పుడు కలగదు. రాజపాలకుడు ఈ లోకమున పూజ్యుడు అదియును మనుషుల చేతనే ధర్మ పథకామి ఉభయలోక పూజ్యుడు నా మనమున ధర్మేతర వృత్తి నెత్తిలదు. చనినారారు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరుడల్ చనినారు షోడశ మహారాజులు మహేంద్రాబులై చనుచో వారలు మూట కట్టుకొని ఐశ్వర్యంబు గొంపోయిరే. అనఘా రాజ్యములేల వైభవములేల రాజ్యములేల వైభవములేల రాజ్యములేల వైభవములేల ధర్మములేనిచో అర్జున ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదము తీయకుండివి అని నీవంత ధర్మపద సంచారివి నేనంత అధర్మోపదేశకుడునా ఆ మాటలకేమి గాని నీకొక అంశం చెప్పేదా వినుము. ధర్మ వితృక్తము కాల్కొనిచో వినియదా ధర్మమునగా నెట్టిది శాస్త్ర దూషము లోక విరుద్ధము కానిదే ధర్మము లోకాచారమునకు ధర్మమునకు సంబంధం లేదే. అట్లయిన నా మనసుకి ఇష్టమైన వినేదా నీకు ఇష్టము కానీ ధర్మం కాదా ఏమి? అవునో కాదు వితర్కం ఎలా చెప్పదలిచిన దానిని చెప్పుము. అర్జున నీవును నేనును
ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఎందు అబద్ధమేమున్నది బావా? అట్టి ఎడల నాకు అపకారము చేసిన దురాచారుడు నీకు కూడా అపకారము చేసినట్లు కదా. నాకు అఖిల లోకములో అవమానం సంఘటన ఎడల అది నీకును సాప్రాతం అనేట్లు కదా. సమస్త విషయములందు నేనేమో నీ కార్యములు నావిగా భావించుతుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదన్న వారికి నీవు శరణం బసంగవచ్చునా? మన ఉభయములు కలిసి ఆ దురాత్ముని దండ ఆసులు పాలికంపవలను. రమ్ము పోదాము. దేవా, నీ వాణ తెచ్చినదంతయు నిజమే, కానీ నేను అధర్మం వలన భయపడుచున్నాను. నీ కట్టి భయము వలదు పార్థ. నేను నీకు వయోదేశుడును. గురుజనములు ఆలతిచ్చినప్పుడు కొండికవాడు ధర్మము అధర్మమని విచారింపక ఏ పనులను చేదకు తొలి భార్గవరాముడు పితృనుయోగమున తల్లి తలగాండ్రా గొడట ద్రవతేసే దీర్ఘమును తనయులు మాత్ర శాసమున తండ్రినే జలముల పారతోసిరి కావున ధర్మ సూక్ష్మము నరసి వర్తింపుము. ఆ ధర్మ నిరుతులనే ఉదాహరణముగా గైకున్న నెల మహాత్మ అనిన మాటను తప్పుట అనుచితమ్మని కదా. దశరథేశుడు కాలధర్మముందే నిత్య సూన్రత వచో నివుతుడౌటనే కదా. మన హరిశ్చంద్రుండు మాల కొలిచే హాడి తప్పుట ధోతమని కదా. కొంకగా చిబిమేని కండలు చెందించే సత్యవాక్పాలనా శక్తి కలుగుటయే కదా. కువలయంబును బలుకోలిపోయే అంత దూరము పోనేల అర్జనాభా తనది పలుకులు నిలుపంగ తలచి కాదే. అఖిల సంపదలకు మాసి అడవులందు అఖిల సంపదలకు మాసి అడవులందు తగనిచుడు మలుగుడుచు మా ధర్మరాజు. అర్జున, ఎన్ని విధముల చెప్పినను నీ మూర్ఖత్వం విడవకున్నావు. మన పూర్వవృత్తాంత మెరించి చదవించుగా వినుము. బదరిక వనమందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులు తపపరతందులైందురు. అందున నరవంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వం సహపారని వర్తమున పాండవ యాదవ వంశమున క్రమముగా ఉదయించితిమి. నా వాక్యముల యథార్థ ఎరంగా కోరిది విని అది వాటి వీక్షింపుము. ఆహా, ధన్యుడనైతని దేవా, ధన్యాత్ముడనైతని. నేను కయ్యం అంతవాణి అంశమున అవతరి ఇంతవాని కునే కునే హితుడనగుచు ఎంతనెంతలో కార్యంబులెనచి చేసి
బహునికైనా చెండతను సాటిలేని నా చక్రదాటి మాధవ క్షత్రియ వంశ సంజాతుడనై ఖడ్గమున అస్తమున ధరించి యుద్ధ సన్నుందుడై ఉండ ఇక వేరే అడగనేలా దేహత్యాగమునకు కియ్యకునినట్లే దేవా. ఒయ్యి పలుకున నేననంత కోటవతారధారినై రక్ష రాజ్య వర్గములు వధించి తిని విధి విద్యలను కొని గడువడక జలతి పడన దుడుకు సోముకని కడ తేర్చి వేదముల వేద కోసంగిన మీనమూర్తిని క్షీరసాగర మనన కాలమున మందలోని ధరమెత్తి సురాసుర సంరక్షించిన కూర్మారూపుణను ఇక అనేక అవతారములు లెక్కి తిని నీకొక్క తార్కారము కూడా చూపదను అదే మహామీన అవతారము ప్రణయ కాలము నిత తలసులు నిలిపదే రత్నాకర మధ్యమున ఆది మేనమూర్తిని చూడుము పార్త చూడుము. ఆహా ధన్యుడనైతని దేవా, ధన్యాత్ముడనైతని. అర్జున ఇప్పటికైనా మన ప్రతాప జ్ఞానం కలిగినదా? సంపూర్ణముగా కలిగినది. కైని విడిచదవా? అది మాత్రం అసంభవము. ఓ మధుసూదన, నీ అవతార సందర్శనం అనంతరమున నాకు మరింత మరింత సమరోత్సాహమధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూంతాంతర్ బై సంగతునవు, అనంత బ్రహ్మాండ మణితో తరుణవు, నిఖిల చరాచర పరుణవు, పరాత్పరుణవు. అట్టి వాణిని నేను కయ్యమ్మునను నిలిచి గెలిచిదిన కాంతులో కత్రయమ్మును మును ఎవ్వరు బంధజాలని శంభు అదిగాక యుద్ధంబునను నిన్ను నిర్జింపగలేక కూలితినయేని నిండు హస్తంబునను పరిణితిని కాంచుతూ చోరుచుందు గదా వీర స్వర్గము హాయిగా కావున రణమే నిశ్చయించుకుంటుని. ఎన్ని విధముల చెప్పినను ఇతను మనోవేకారము చెందకున్నాడే. ఇతని ఎడల కాటిని వహించి చూసేదను. అర్జున ఎన్ని విధముల చెప్పేవలనో అన్ని విధముల చెప్పి చూచి తిని కానీ నీ మనము మాత్రము వియోగము పొందదోయే. ఇక నీ మనోనిశ్చయం ఏదో చెప్పుము. ఏమున్నది దేవా, గైడు నిరపరాధుడు అగుటచే నవధ్యుడు. ఛీ! మూఢుడా, గైడు నిరపరాధుడా, అట్లైన లోపము నాయందున్నట్లున్నదే. ఇంత దురాచారుడు అని ముందెరుగక బలరామయ్యది పుంగములతో గలహించి నా చెల్లెల నేను సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తిని కదా మూర్ఖుడా. నీ చెల్లెలిని నాకేలే సంగీతివయ్యా, మరి యొక్క గొప్ప మహారాజు కుమారుడికి అర్పింపలేకపోతీవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడుల ఇటులనే బ్రహ్మచారినే ఉంది, బ్రహ్మచారినే. మనకు పానకము పోసి పెంచినటును ఓరరి కృతజ్ఞుడా, నీవేమో ఆప్త బాధలు మన దేతరాష్ట్రులతో నీ మూలమా నిరహేతుముగా వైర్యము తెచ్చుకుంటుంది కదా. మనకు పానకము పోసి పెంచినటును త్రాచుపాములకు పాలు పోసి కాసినట్లు చిన్ననాటి ఉండు నేను చేయుమే వినయగర్భితమైన నా విన్నపంబు వాసుదేవ మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినట్లు
తరించితిని. అవున నీ చరణారవిందము నిన్ను దేవైతుము. ఓయి మూడుడా నివాత కవచ కాల కేయాలను సంగ్రామ రంగమున భంగమును నొందితివని మహాబలవంతుడు అనుకుంటేనే రోసలజ్జ పరాక్రమహీనుడవై మది అపాదములు లొచ్చుతుంటివి. ఇది అని పౌరుషము. ఏమేమి రోసలజ్జ పరాక్రమహీనుడనుగా మధ్య దుర్వార ప్రతాపాదునికి ఇదే చూపెద. పాలనేత్ర విషయములకు దారుణాస్త్రములు నా చెంటనున్నవి, ఇంకను భయలేదు. మరియు ఆ శంకరుని కరుణా కటాక్ష దత్త పాశుపత జీవేస్త్రం ఇదిగో. ఆని పాశుపదస్త్రమును దారుణాస్త్ర పట్టతమును అడగనేల అలమానులై తేజోహీనులకు నివాత కవచ కాల కేయాదులను గేలుచడయు తనకు తానే ఓడదలంచి వచ్చిన శంకరును నిద్దించడయు ఒక మహాప్రతాపవల్య ఊహించుకునుచుంటివి. అది ఈనుగాక నిండు మగతనము లేక సగము ఆడేదకు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము వెరపించున్నవి. అనుకునలేదు. మరి ఎట్లా అనుకుంటున్నా గురుబంధ జన సమక్షమున నిండోగలమున పగతుండు భార్యని ఈడ్చి ఈడ్చి కోగలచుతుండగా అప్రప్రజోజకుడు చూచుతూ ఊరకుంటిని అనుకుంటుని సిగ్గున తల వంచుకొని పడి ఉండక ఇకను ప్రగల్పములు ఏల కొట్టేదవు ప్రగల్పములు. ధర్మమునకు కట్టుబడి ఉండొచ్చు ఊరుక ఉండవలసి వచ్చును, కానీ మగంటిమి చాలా కూరుకుంటేమా అరణ్యవాసనంతరమున దార్తరాశ శత నిర్మూలము చేయనప్పుడు మా పరాక్రమం ఎరుంగగలవు. ఈ ప్రగల్పము ఏమిలే మందాకి నందన కుంభ సంభవరాదేయ ప్రముఖ ఈర కల్పితమకు దాతరాష్ట్ర సైనము నీచ అవనీల నిర్మీలమ మనకు అంత తేజోహీనము కాదులే బావా. ఎన్నో మాటలు ఎందలకు ఎప్పుడు నా చతుర్బాహుల వారు నీ చతుర్బాహులను చతుర్లక్ష గోకనపర బాలమ్మునికైనా అకరుకు వచ్చును. చతుర్సహస్ర క్రమణి దృఢ ఆలింగమునకు అకరుకు వచ్చును. ఈ విజయుడు చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడై చతురోపాయములు నెరంగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారమున చతన బోధ పరీత భూతలమును చతురతతో పాలించి ఈ విజయుని గెలుచుటకు నీ చతుర్బాహులు ఉపకరింప కృష్ణ. ఏమేమి నీ వాచలతో మెరమెరపోతున్నదే ఇట్లు అతిక్రాంత మర్యాదను వదరుతున్న నీదు శిరసిరి ప్రేమది మృగములు చంపు కిరాతుకి వీళ్ళు చెప్పూలినంత మాత్రమున ఎవరకు ఎరుపు కలుగును. అవును స్వామి, నేను కిరాతడను. తమరు గారడి విద్యల వాడవా? అందుచేతనే గారడి వాణి కరమునందు పెన్నము వంటి చక్రము ధరించిన నీవును హాలికొని నాగలి భుజము దాల్చిన నీ సహోదరుడు వీరుడు బలభద్రుడు నాకు వెరప గలిగింపగలరా? నిర్మిత మహత్పరివాదశీల లోకైక పూజలకు మా అన్నగారి మాటలు ఇచ్చతడవనేలా మీ అన్న వలె మా అన్న జూదరి కారు సుమా జూదరి. మా అన్నకు మీ అన్నకు ఏ అంశమునందు సాటియే లేదు తుమి. మా అన్న ధర్మరాజు, మరి మీ అన్నో అధర్మరాజు 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 మృదుగాదు అరే. పేరు ధర్మరాజు మాయన్న ధర్మరాజు పేరు ధర్మరాజు పెను పవిత్రుండు మాట తేన తేట మనసు విషము. ఏమంటివి పార్త మీ అన్న ధర్మరాజా మాయన్న అధర్మరాజా తల్లి పుట్టి ఇంటి ప్రశంసం మేనమామయ్యగా పేరు ధర్మరాజు మీ అన్న పేరు ధర్మరాజు పెను పవిత్రుండు మోట తేన తేట మనసు విషము. నేతి బీరగాయ నీ విధిష్ఠిర శబ్దము పార్త నేతి బీరగాయ నీ విధిష్ఠిర శబ్దము వెరుకలేని వాణ్ణి ఎదుట పగడు. చిర సహవాసము చేసి కప్ప
పద్మ సౌరమును గ్రహింపజాలనట్లు చిరపరిచితుండవై యుధిష్ఠిరాజులు మత్ సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలనేటివి. 1000 ఏళ్ళు మీరు త్రలకిందలను తపస్సు చేసినను మాకి సాటి రాలేరు. నిజము నిజము, ఇది మాత్రమే యథార్థము. ఏలైనా నీచము చమనక అవ్వ రాజపాడి దొరంగి బిడియమించుకలేక బబదీ విచాదహి అని విచ్చనక్క జన విరుద్ధంబుగా సైదాడులేవరు వెలగిలో కర్తునే పొలువు కూటమునందు గురుజనంబుల సుదకి పందెము పెట్టి జూదమాడ సిరులల్ల గోల్పోయి సిగ్గున తల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగ నీవు నీ అన్నదమ్ములు నేర్తురే మమ పోటుల నిశ్చయముగా జలకి వలయుత తోరుని చక్రమందు మీ సోదరులకు సాటి మీరే సుమ్మా అవస్థ భేదం వచ్చినప్పుడు భిక్షాటన అనుచితము కాదు. ఇందుకు నీవే ప్రమాణము. భిక్షాటన చేయగలవు గాని మేము చేసేటి మహాకార్యములు నీవు చేయగలవా? అవును స్వామి, మీరు చేయు ఆ మహాఘనకార్యములు మేమెట్లు చేయగలము? హల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ పంపు మామను బట్టి చంపగలమే. జలకేలి సవరించు జవరాండ్ర కోకలనెత్తుకపోయి చెట్లెక్కగలమే. ఇల్లిల్లు తిరిగి మ్రేబల్లెలో మృతిలి మితిమి ముద్దలు తెచ్చి మృంగగలమే. గొల్లె బట్టల కూడి కోల చేకొని కాన కదుపుల నేర్పుతో కాయగలమే. తల్లిదండ్రులు పరులు గీతలచు కన్యను బలిమి మధ్య భార్యగా బడయగలమే. దుష్టులను వంక వీరులంద్రూపగలమే. అనపరాధులను దండింప అరుగగలమే. ఆ ఆ అర్జున, అట్లయినా గైని విడువవా? అది మాత్రం అసంభవం. అట్లయినా తత్తుడు చేయించుకుంటివా? జయాపజయముల నిర్ణయములు నీవెట్టి చేయగలవు. ఏమేమి? నేనే శ్రీహరియంత తప్పువరనే విశ్వ నిర్మూలన రక్ష నిర్మూలన చరుండనేని ఇక లోకద్రోహిత దైదేయ సంకారారణ్య గవానలాయిక కనకం దర్శన జ్వాలల నేలమాసి కిరీటి మస్తకంబు భూమి త్రల్లవారు కృష్ణ, ఇదిగో నా ప్రతిజ్ఞ వినుము. నేనే సర్వ నేనే సర్వ జగన్నియామక భవానీ భర్గపాదాంబుజ జానే
అమోఘముగా మా కమిటీ సభ్యులు శివయ్య సార్ చేతుల మీదుగా సన్మానం చేయబడుతున్నది. దా నూరు ముగ్గురు నిలవడండి. అయిపోయినాయి ఇద్దరికి.